అన్న ఒక్క ముక్కలో చెప్తున్నా, లెనిన్ గారు అక్కినేని ఫ్యామిలీ కంబ్యాక్ అన్న. మొన్న నాగ చైతన్య హిట్ కొట్టాడు తండేలతో 100 కోట్లు. ఇప్పుడు మళ్ళీ అయ్యగారే నెంబర్ 1 లెనిన్ సినిమాతో 100 కోట్లు. ఎవరైతే అక్కినేని ఫ్యామిలీ పని అయిపోయింది, వెంకటేష్ గారు కంబ్యాక్ ఇచ్చారు, బాలయ్య కంబ్యాక్ ఇచ్చారు, చిరంజీవి కంబ్యాక్ ఇచ్చారు, నాగార్జున పని అయిపోయింది, బిగ్ బాస్ చేసుకుని అన్నారు కదరా, కొడుకులు మళ్ళీ రామ్ చరణ్ రేంజ్లో ఎదుగుతారు. ఒక ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్, ఒక ప్రభాస్, ఒక అఖిలు, ఒక నాగ చైతన్య అన్న, ఒక రేంజ్లో అది పర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్లో ఇచ్చాడు. నేను చిన్నప్పుడే ఫ్లాట్ అయిపోయాను సిసింద్రి సినిమాతో. ఎవరికి? మన అఖిల్ గారికి. ఎప్పుడు రా ఈయన అసలు ఆ అందము, చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నాడు, టాలెంట్ ఉంది, డ్యాన్స్ చేస్తున్నాడు, బట్ సినిమా పర్లేదు కదా అనుకున్నాను. ఆయన తగ్గ స్టోరీ పడ్డదన్న. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలాగో అర్థమైందా, దాని తర్వాత RRR ఎలాగో, ఇప్పుడు అఖిల్ ఫ్యామిలీ, ఇది అఖిల్కి లెనిన్ అన్న. ఈ సినిమాతో పక్కా టైర్ 1 హీరో అయిపోతాడు. అంటే క్లైమాక్స్ బాగుంది అనేసి అంటున్నారు, ఎలా ఉంది మీకు చూసినప్పుడు? యాక్టింగ్లో మాత్రం నేషనల్ అవార్డు ఇంటికెళ్ళి ఇవ్వచ్చు. లెనిన్ సినిమాలో అఖిల్ యాక్టింగ్కి ఇంటికెళ్ళి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. జాతర ఉందండి, జాతర అసలు ఆ ఫైట్లో చూస్తా అంటే రక్త చరిత్ర మాట నరికి ఆడ పడేస్తున్నాడు అఖిల్ గారు. కావాల్సింది ఇదే కావాలా? అక్కినేని ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉడుకు రక్తంతో వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ్రా అఖిల్, అసలు అయ్యగారే నెంబర్ 1, అంత టాలెంట్ ఉంది, ఎప్పుడు పడతారంటే కరెక్ట్ సినిమా పడ్డది అక్కినేని ఫ్యామిలీకి. ఈ సినిమాతో ఒక ఊపుతారన్న తగ్గరు. ఇంకా ఈ సినిమాతో అక్కినేని ఫ్యామిలీ ఒక కంబ్యాక్. ఒక నాగేశ్వరరావు గారిని ఎలాగైతే చూసారో, తర్వాత నాగార్జున గారిని ఎలాగైతే చూసారో, నెక్స్ట్ జనరేషన్కి అఖిల్ని అలాగే చూడబోతారు. అక్కినేని ఫ్యామిలీ మజాక ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. నిజంగా నాగార్జున గారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారన్న. అఖిల్ గారు ఆ యాక్టింగ్ చూస్తా ఉంటే పిచ్చి లేచిపోయింది. మూవీ బాగుంది, చాలా తర్వాత మంచి కంబ్యాక్. ఇది ఒకటి జెన్యున్గా చెప్పొచ్చు. ఓన్లీ ఏంటంటే టైటిల్ ఒకటి నాకు బిస్కెట్ అనిపించింది. టైటిల్కి లోపల ఉన్న కంటెంట్ కొంచెం సింక్ కాలే, అదొకటి పక్క పెడితే ఒకటే అన్న. ఈ సినిమా మాత్రం లెనిన్ సినిమా చూసాక నెక్స్ట్ సినిమా మాకు రాజమౌళితో కావాలి, లేదా ప్రశాంత్ నీల్తో కావాలి. ఎందుకంటే అఖిల్ బాబుకి అంత టాలెంట్ ఉంది అన్న. ఇంకా 40 ఏళ్ళతో చేస్తారా అన్న? 40 ఏళ్ళు 50 ఏళ్ళతో చేస్తారా? 20 సంవత్సరాల అఖిల్ ఎంత కష్టపడుతున్నాడు. అలాంటి వాళ్ళతో చేయాలన్న సినిమాలు పడాలన్న. నాగార్జున గారు కొంచెం కేర్ తీసుకోండి. చిరంజీవి గారు ఎంత మంచిగా కేర్ తీసుకుంటారు రామ్ చరణ్ గారి విషయంలో. ఆయన ఎట్లా నిలబెట్టారు. మీరు కూడా అఖిల్ గారిని, నాగ చైతన్య గారు ఒక పెద్ద డైరెక్టర్ని పట్టుకొని ఒక పెద్ద సినిమా పడితే 2000 కోట్లు ఈజీ కొడతారన్న. మొన్న దురేంద్ర కొట్టుకొని పోయింది. ఈసారి